ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఇది కూటమి మేనిఫెస్టో అయినా సరే పూర్తిగా టీడీపీ, జనసేన మేనిఫెస్టోగానే తెలుస్తుంది. అయితే ఈ మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించిన హామీలను, వాగ్దానాలకు ప్రస్తావించలేదు. బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసినందున ప్రత్యేకంగా ఉమ్మడి మేనిఫెస్టోలో తమ అంశాలను చేర్చాల్సిన పని లేదని సిద్ధార్థనాథ్ సింగ్ వెల్లడించారు. టీడీపీ, జనసేన నేతలతో కలిసి విడుదల చేసిన ఈ మేనిఫెస్టోకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. తమకు స్థానిక మేనిఫెస్టోలు ఉండవని సిద్ధార్థనాథ్ స్పష్టం చేశారు. తాము జాతీయ స్థాయిలో మాత్రమే మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. మేనిఫెస్టో రూపొందించినప్పుడు బీజేపీ సూచనలు తీసుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మేనిఫెస్టోకు బీజేపీ పూర్తి మద్దతు ఉందని తెలియజేశారు. సూపర్ 6 పథకాలను ప్రధానాంశంగా దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టో అమలు బాధ్యత టీడీపీ, జనసేనలదే అని చంద్రబాబు స్పష్టం చేశారు. రేపటి ఆకాంక్షలను సాకారం దిశగానే తమ మేనిఫెస్టోను తయారు చేశామని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆడబిడ్డ పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు అందచేయనుంది. ఇక మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచిత పంపిణీ, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయనుంది. ఇక తల్లికి వందన కింద చదువుకున్న పిల్లలు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందచేయనున్నారు. యువతకు ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, రైతులకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందచేయనున్నట్లు మేనిఫెస్టోలో వివరించారు. ఇక ఆక్వా రైతులకు 1.50K యూనిట్ విద్యుత్, సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకే 20,000 రూపాయలు ఆర్థిక సాయం, బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందచేయనుంది. ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల ఇంటి స్థలం, నాణ్యమైన సామగ్రితో ఇంటి నిర్మాణం, ఉచిత ఇసుక, భూ హక్కు చట్టం రద్దు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, వృద్ధాప్య పింఛను నెలకు 4,000 రూపాయలు, పెంచిన పింఛను ఏప్రిల్ 2024 నుంచి అమలు చేయనున్నారు. బీసీలకు 50 ఏళ్లకు నెలకు 4,000 రూపాయలు పింఛను, రాజధానికి అమరావతి కొనసాగింపు, కళలకు రెక్కల పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వనుంది. ఎన్డీఏ తెచ్చిన ఈబీసీల 10% రిజర్వేషన్ అమలు, బీసీ సబ్ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు, వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం, కాపు సంక్షేమం కోసం 15,000 రూపాయల కోట్ల ఖర్చు, ఆదరణ పథకం కింద 5,000 కోట్ల రూపాయల ఖర్చు, ఆలయాల్లో పనిచేసే నాయా బ్రాహ్మణులకు 25,000 రూపాయల గౌరవ వేతనం, గీతా కార్మికులకు 10% రిజర్వేషన్లు, ఇబ్బందుల్లో ఉన్న చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. టీడీపీకి యువగలం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు పవన్ వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. ఇందులో ఒక్కో పథకం ఒక్కో రీతిలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. మరి ముఖ్యంగా ఇటీవల వైసీపీ మేనిఫెస్టోలో పెన్షన్లు 3,500 రూపాయలు పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి మాత్రం ఇంకో 500 రూపాయలు పెంచుతూ మొత్తం 4,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అది కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇక వికలాంగులకు 6,000 రూపాయలు, పూర్తి వికలాంగులకు 10,000 రూపాయల పెన్షన్ ఇస్తామని కూటమి ప్రకటించింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వైసీపీకి బిగ్ షాకేనని, ఇది నిజంగా ఊహించని రీతిలో ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.